సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానమాట. ఫస్ట్ అయితే ఇందులో నైటే వేసాను, ఇది ఈవినింగ్ టైంది. మీకు క్లిప్పింగ్ అనేది ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. సో గిన్నెలు అయితే మొత్తం కూడా నైట్ పడుకునే ముందు ఇందులో పెట్టేసి పడుకున్నాను అనమాట. పొద్దున్నే వరకు మనకి మిషన్ అయితే రన్ అవుతుంది. గిన్నెలు మొత్తం క్లీన్గా ఉంటాయి రేపు మార్నింగ్ కల్లా. అలా నేను ఈవినింగ్ టైం చేసిన వర్క్ అది. ఇంకా మార్నింగ్ మనకి ఎలాగూ బ్రౌన్ రైస్ వండాలి కాబట్టి కొంచెంసేపు నానబెట్టి ఉంచాను అనమాట. కొద్దిసేపు అలా నానితే బాగుంటాయి, మంచిగా అవుతుంది రైస్ అనేది. తర్వాత ఇటుపక్క దోశలు అయితే వేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మనకి రోజు దోశలు ఉండాల్సిందే ఇంట్లో. ఇంకా దోశలు అయిపోయాక ఇటుపక్క అయితే ఆ ప్యాన్ తీసేసి పాలకూర అయితే వండుతున్నాను అనమాట. పాలకూర మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం అటువైపు బ్రౌన్ రైస్ పెట్టేసి ఇటువైపు అయితే పాలకూర కర్రీ అయితే కట్ చేసి కొంచెమే ఉండే, ఒక కట్టే ఉంటే ఆ కట్టతోనే నేనైతే కొంచెం పాలకూర కర్రీ అయితే చేశాను. దాని తర్వాత ఇటువైపు కొంచెం దోశలోకి చట్నీ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఏది చేసినా కానీ మార్నింగ్ టైంలో కొంచెం దోశలోకి లైట్గా ఆయిల్ వేస్తాను, కానీ ఇడ్లీకి అయితే అసలు ఆయిల్ వేయను. అండ్ చట్నీకి కూడా ఆయిల్ అనేది యూస్ చేయను. డైరెక్ట్ పిల్లలు తాలింపు పెట్టకుండానే తింటారు. ఆయిల్ అనేది కొంచెం తక్కువ వాడితే మంచిది పొద్దున్నే అనేసి నేనైతే ఆయిల్ లేకుండా వీళ్ళకి అలవాటు చేశాను అనమాట. అలానే తింటారు. అండ్ ఇక్కడ చట్నీలో కొంచెం పల్లీలు వేసాను, పచ్చి వెల్లుల్లిపాయ కూడా, పల్లీలు, దాని తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాలు అండ్ పచ్చి వెల్లుల్లిపాయ అయితే వేసాను. ఇలా వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. కల్లుప్పు అయితే వేసాను. ఇంకా ఇది చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇంకా మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాను అనమాట. ఇద్దరు కూడా, ఈమెమో చదువుకుంటూ తింటుంది, ఆమెమో ఫోన్ చూసుకుంటూ తింటుంది. తర్వాత వీడు స్నానం చేసి వచ్చాడు, దుప్పట్లు కప్పుకొని పడుకోండు. మళ్ళీ నిద్రపోడు, కానీ స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం చలేస్తుంది కదా, అలా కప్పుకుంటాడు కాసేపు. దాని తర్వాత వాళ్ళ నాన్న యూనిఫామ్ వేస్తుండు, ఇంక అన్నీ చూస్తూ ఉన్నాడనమాట. ఈ యూనిఫామ్ తర్వాత వీడు కూడా టిఫిన్ అయితే చేశాడనమాట. టిఫిన్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఈయనకైతే అన్నీ రెడీ చేయడమే, కానీ వాడంతటా వాడు రెడీ అవ్వట్లా. ఫస్ట్ క్లాస్కి వచ్చినాకైనా రెడీ అవుతాడేమంటే అవ్వట్లేడు. చూడాలి మరి ఇంకొద్ది రోజులైనాక ఎలా ఉంటుందో. ఇంకా వీడికి అన్నీ రెడీ చేసి ఒకరు తినిపించడం, ఇద్దరం కూడా వాడికి రెడీ చేయడానికి ఇద్దరం కుస్తీలు పడాలన్నమాట, మా హస్బెండ్ నేను. అలా ఇంకా మొత్తం రెడీ చేసి బాగానే 8:20 కల్లా వెళ్ళిపోయారు స్కూల్కి. వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను వచ్చి మళ్ళీ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆల్రెడీ రైస్ అయితే ఉడికింది, అది కుక్కర్ ఆఫ్ చేశాను. ఇంకా బ్రౌన్ రైస్ని మనము కొంచెం నీరు ఎక్కువ పోసుకొని ఎక్కువ విజిల్స్ తీసుకొస్తేనే ఆ బ్రౌన్ రైస్ అనేది ఉడుకుతుంది అనమాట. సో అట్లా ఒక 8 విజిల్స్ దాకా ఉంచిన ఈరోజు. ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పి వచ్చేసి ఇక్కడ వంట అయితే ఫినిష్ చేస్తున్నాను. కొంచెం పచ్చి వెల్లుల్లిపాయను అలా దంచి వేస్తే బంద్ చేసే ముందు, అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆయన వరకే చేశాను ఆ రోజు కర్రీ నేను. అలా తర్వాత ఇక్కడ రైస్ అయితే అయిందనమాట. ఇంకా ఈ రైస్ని కూడా నేను దింపుకొని బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ వాడికి తినిపించుకుంటూనే, మా బాబుకి తినిపించుకుంటూనే తింటాడనమాట బ్రేక్ఫాస్ట్ అయితే. అలానే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇంకా టీ అయితే తాగుదామనేసి ఇద్దరము కొంచెం టీ అయితే పెట్టుకొని టీ తాగేసాము. లైట్గా కొంచెం టీ అయితే తీసుకున్నాను. నేను కొంచెం టీ అయితే ఎక్కువసార్లు తాగుతాను. మా హస్బెండ్ ఇంకా ఆయన ఒక్కసారి తాగుతాడు. నేను కొంచెం పోసుకొని ఎక్కువ టైమ్స్ అయితే టీ అయితే తీసుకుంటాను. హాఫ్ గ్లాస్ మార్నింగ్ 2 times తాగుతాను, ఈవినింగ్ ఒక్కసారి, మొత్తం 3 times తాగుతాను. కానీ మొత్తం కలిపితే కూడా ఒక కప్ అంత అయ్యేటట్టు తాగుతాను. దాని తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను అనమాట. సో అలా బ్రేక్ఫాస్ట్కి ముందు నేను హస్బెండ్ టీ ఫస్ట్ అయితే ఇద్దరం కలిసి టీ తాగాము. కొంచెం ఒక 1/2 hour అట్లా గ్యాప్ ఇచ్చి వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మా హస్బెండ్ని లంచ్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చి ఆయనని పంపించి నేను జ్యూస్ తీసుకొని కాసేపు ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని
మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్లో నేనైతే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాది యూట్యూబ్ ఛానల్ వేరేది ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి నేను ఇలా మురుమురాలు అంటారు కదా, వీటిలో కొంచెం ఉప్పు కారం వేసి లెమన్ వాటర్ వేసి కొంచెం టమాటా పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఒక పచ్చిమిర్చి కీర కట్ చేసి చిన్న చిన్నగా వేసి పిల్లలకైతే ఇచ్చానమాట. అండ్ ఈవినింగ్ అయింది, మళ్ళీ ఈవినింగ్ 7-7:30 ఆ టైంకి నేనైతే ఆలు కర్రీ చేసి చపాతీ అయితే చేశాను. పిల్లలకి ఆలు కర్రీతో రైస్ పెట్టాను, హస్బెండ్కి చపాతీతో రైస్ కర్రీ అయితే పెట్టాను. రైస్ కొంచెం చేశాను, వైట్ రైస్. అండ్ నైట్ పడుకునే ముందు మాత్రం గిన్నెలన్నీ ఈ మిషన్లో వేసి పడుకున్నాను. పెద్ద పెద్ద గిన్నెలు అయితే నేను చేతితో తోముతాను, కానీ ఈ చిన్న చిన్న ఇవే ఎక్కువ రిస్క్ అవుతాయి అన్నమాట. అందుకే ఈ మిషన్ అయితే తీసుకున్నాను నేను. ఆ మిషన్లో నేను గిన్నెలన్నీ కూడా వేశాను. సో 3 పిల్లలతో ఇలా జరిగింది ఈరోజు మొత్తం హడావిడి. థ్యాంక్ యూ.